హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుకగా ఒక్కొక్క మహిళకు కూడా 18,000 రూపాయలను అందించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి దసరా కానుకగా ఈ ఒక్క మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఏ కార్డు కలిగి ఉండాలి, ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు, ఇప్పటికే మనకు గతంలోనే కొన్ని వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. మరి ఆ అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, నిజంగానే దసరా కానుకగా ఈ పథకం అమలవుతుందా, అమలవుతే ముందుగా ఎవరికి వేస్తారు, ఏ అకౌంట్లో ఉన్న వారికి జమ అవుతుంది, ఏ జిరాక్సులు ఉండాలి, అంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు రావడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మీకు నేను అందిస్తాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఇక లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాలు లేకైతే వెళ్ళినట్లయితే గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి 18 నుంచి 59 సంవత్సరాలు అంటే 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే అప్డేట్స్ అయితే ఇచ్చింది. మరి గతంలో మహిళలకు ఈ యొక్క కార్డు అనేది లేకపోవడంతో వాయిదా వేశారు. అంటే చాలామంది ఈ కార్డులు అనేటివి లేక ఇబ్బంది పడతారు. మరి వారందరికీ కూడా ఈ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకానికి అప్లై చేసుకోమని చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కొత్తగా 9,50,000 మందికి పైగా ఈ కొత్త కార్డులు అందించారు. అలాగే గతంలో పాత కార్డులు కలిగి ఉన్నవారికి కూడా ఈ కొత్త కార్డులు అయితే అందిస్తూ ఉన్నారు. మరి కార్డుల పంపిణీ కూడా పూర్తయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మరింత మందికి మహిళలకు మేలు చేయబోతోందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పథకాన్ని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది. మరి ఈ పథకానికి సంబంధించిన గతంలోనే మనకు కొన్ని రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. కొన్ని విధి విధానాలు అయితే మనకు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క విధి విధానాలు ఏవైతే రూపొందించారో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది. మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ మైనారిటీ మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. ఈ పథకం అనేది వర్తిస్తుంది. మరి జనరల్ కేటగిరీ వాళ్లకు వేరొక పథకం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఆ పథకం కనుక లేకపోతే ఇందులోనే మహిళలను కూడా మనకు కలుపుతారనమాట. మరి 18 నుంచి 59 సంవత్సరాల లోపు అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలి. వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా ఈకేవైసీ అనేది కలిగి ఉండాలి. ఈకేవైసీతో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి. ఇది ఎవరైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. మ్యాక్సిమం ఇవే అర్హతలు ఉంటాయి. ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేస్తారు, తర్వాత ఈకేవైసీ చెక్ చేస్తారు, తర్వాత ఎన్పిసిఐ లింక్ చెక్ చేస్తారు. ఇవి 3 గనక ఉంటే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగినట్టే అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవి 3 కూడా మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందవచ్చు. మరి ముఖ్యంగా ఈ ప్రూఫ్స్ అనేటివి అవసరం అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ ప్రూఫ్స్తో పాటుగా ఖచ్చితంగా మనకి ఈ యొక్క కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలు కూడా అందవన్నమాట. మరి ఇప్పుడు ఆ కార్డు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా
పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందిస్తుంది. ఇప్పటికే మనకు దాదాపు మనకు 17 జిల్లాల వరకు కూడా ఈ యొక్క పంపిణీ అనేది పూర్తయిపోయిందనమాట. అంటే తొలి విడతలో 9 జిల్లాలకు ఇచ్చారు, రెండో విడతలో 4 జిల్లాలకు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 4 నుంచి 5 జిల్లాలకు పంపిణీ జరుగుతుంది. 14వ తారీఖు వరకు కూడా పంపిణీ ఉంటుంది. మరి నెల చివరిలోపు మిగిలినటువంటి 9 జిల్లాలకు కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి. అవి కూడా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాదు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇస్తూ ఉన్నారు. దాదాపు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను కొత్త వారికి 9,50,000 మంది అయితే మిగిలినటువంటి వారికి పాత రేషన్ కార్డుదారులకు ఇస్తున్నారనమాట. మరి ఇక్కడ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది అమలవుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది. కాబట్టి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాలు అమలవుతాయి. మరి స్మార్ట్ రేషన్ కార్డు కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ స్మార్ట్ రేషన్ కార్డు లేని ఎడల మీకు ఈ యొక్క పథకం అనేది రాదు. కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీరు కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ స్మార్ట్ రేషన్ కార్డు కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదండి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మెన్షన్ చేసింది. కాబట్టి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఎవరికైనా మనకు రేషన్ కార్డులు అనేది రాకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డు కోసం ఆ రేషన్ డీలర్ని సంప్రదించి రేషన్ కార్డు అయితే తీసుకొని రెడీగా ఉండండి. స్మార్ట్ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ ఉండాలి. ఆధార్తో పాటు పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మంచిది. నేను గతంలో కూడా చెప్పాను, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏం తప్పనిసరి ఏం కాదు. ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మంచి జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అకౌంట్ కనుక లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కలిగి ఉండండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ అకౌంట్ కనుక పనిచేస్తూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉండి అకౌంట్లో హోల్డ్లో ఉండడమో లేకపోతే మైనస్లో ఉండడమో మరే ఇతర కారణాలు ఫ్రీజ్ అయిపోయి ఉండడమో ఇలా గనక ఉంటే మీకు డబ్బులు అనేది రావన్నమాట అకౌంట్లోకి. కాబట్టి అటువంటి అకౌంట్లో ఉన్నవారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి పథకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.